నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగో. ఆగస్టు 10తో సర్ ప్రక్రియ తెలంగాణలో ముగిస్తే నాయకుల గుండెల్లో మాత్రం గుబులు పుడుతుంది. తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు తమ నియోజకవర్గంలో పదిలంగా ఉన్నాయా లేవా అనేటువంటి గుబులు నాయకులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే అనుకూలంగా ఉన్న ఓట్లతోని గెలిచినాం, ఇప్పుడు ఆ అనుకూల ఓట్లు కనుక మిస్ అయితే మళ్ళీ మన గెలిపేలా అనేటువంటి భయం అన్ని పార్టీల నాయకులు మొదలైంది. నిజంగా ఎక్కడ ఎక్కువగా ఈ ఓట్లు మిస్ అయ్యే అవకాశం ఉందంటే తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసినట్లయితే 78,38,000 ఓట్లు మిస్ అయినాయి. అంటే సర్ ప్రక్రియతోటి తొలగిపోనున్నాయి. ఈ తొలగిపోనున్న ఓట్లలో 60% అంటే దాదాపు 40 లక్షల ఓట్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే ఈ డూప్లికేట్ ఓట్లు గల్లంతవుతున్నాయి. అంటే ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 60% ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే ఆంధ్ర సెటిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంది, తెలంగాణలో ఓటు ఉంది. అదేవిధంగా ఊరు నుండి మైగ్రేట్ అయి ఉపాధి కోసం పట్టణానికి వచ్చినటువంటి పల్లెవాసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఊర్లలో ఓట్లున్నాయి, పట్టణాల్లో ఓట్లున్నాయి. దీని ఫలితంగా ఇప్పుడు వచ్చిన సరితోటి వాళ్ళు ఆంధ్రాలో ఉండాలా, తెలంగాణలో ఉండాలా ఓటు అంటే ఆంధ్రాకే ఎంచుకున్నారు. పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు పల్లెటూరులో ఉండాలా లేకపోతే ఉపాధి కోసం వచ్చిన పట్టణంలో ఉండాలా ఓటు అంటే పల్లెకే వాళ్ళు పట్టం కట్టిరు. దీంతో ఓట్లు భారీగా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లోనే 60% ఓట్లు ఇక్కడ మిస్ అవుతున్నాయి. మరి ఈ మిస్ అవుతున్న ఓట్లతోటి అసలు ఏ పార్టీలకు ఎంతకు ఇబ్బందికరంగా ఉంటుంది, అసలు ఏ పార్టీలకు ఎంత నష్టం జరుగుతుందంటే నిజంగా హైదరాబాదులో బలంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు ఖచ్చితంగా ఇది ఎదురుగాలి వీసినట్టే. నిజానికి ఫేక్ ఓటర్లను గుర్తించడం కోసం ఈ ప్రక్రియ మొదలైతే ఆ ఓట్లను కాపాడుకోవడం కోసమా లేదంటే ఉన్న ఓట్లనైనా సరిగ్గా కాపాడుకోవడం కోసమా, జనాలను చైతన్యం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి నటరాజన్ వీళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్లు పెట్టి కార్యకర్తలను అవేర్ చేయడం మొదలుపెట్టారు. ఏకంగా బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సెగ్మెంట్లలో సమావేశాలు పెట్టి కార్యకర్తలను చైతన్యం చేయడం మొదలుపెట్టిండు. అదేవిధంగా ఎంఐఎం కూడా హైదరాబాద్లో తమ ఓట్లను కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. అయినా జిహెచ్ఎంసీ పరిధిలో 40 లక్షల ఓట్లు మిస్ అవుతున్నాయి. దీనికి గల కారణం నానా రకాలుగా ఉంది. కొందరు డూప్లికేట్ ఓట్లను నమోదు చేసుకోవడం, కొందరు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి నా ఓట్లను నమోదు చేసుకోవడం, కొందరు గ్రామాల నుంచి హైదరాబాద్కి వచ్చి ఓట్లను నమోదు చేసుకో, ఈ పలు రకాల కారణాల వల్ల ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఈ ఓట్లలో 73 లక్షల ఓట్లు ఖచ్చితంగా తొలగిపోనున్నాయి. ఒకవేళ ఇందులో ఏ మేరకైనా ఎవరికైనా ఓటు అక్కడ ఇక్కడ 2 సైడ్లు కనుక పోతుందన్న భయం ఉంటే వీళ్ళు ముసాయిదాను ప్రకటించిన తర్వాత ఒక నెల రోజుల్లో తుది జాబితాతో సంబంధించినటువంటి ఓటర్ జాబితాను ఒక ముసాయిదాగా వాళ్ళు ప్రకటిస్తారు. దాంట్లో ఓటు కనుక లేనట్లయితే మళ్ళీ ఫామ్ 6 అనే దాన్ని ఫిలప్ చేసి ఓటు కోసం నమోదు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. ఇలాంటిదే చూస్తే ప్రకాష్ రాజ్ శాంతినగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తన ఓటు గల్లంతైందని చెప్పి మీడియాకి ఎక్కాడు. తన ఓటును సరైన ప్రక్రియలో తీసేశారని. నిజంగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందా అంటే శాంతినగర్ నియోజకవర్గంలో నువ్వు ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్లో నువ్వు ఉండలేవు కాబట్టి నీ ఓటు అక్కడ గల్లంతైంది. నువ్వు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి ఓటు మార్పిడి అనేటువంటి ప్రాసెస్ ద్వారా నీకు అక్కడ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నువ్వు అక్కడ ఫామ్ 6 నింపి ఇస్తే ఖచ్చితంగా నీ ఓటు నీకు ఉంటుందని చెప్పి సినీ నటుడు ప్రకాష్ రాజ్కు ఎన్నికల సంఘం ఒక సూచన జారీ చేసింది. అలాగనే సదరు ఓటర్ ఎవరైనా సరే ఓటు కనుక మిస్ అయితే గుబులు చెందాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఓటు మిస్ అయితే ఫామ్ 6 నింపి మళ్ళీ ఓటును పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ సరైన ప్రక్రియ మాత్రం
డూప్లికేట్ ఓట్లను ఏరివేయడంలో నియోజకవర్గాల వైజ్గా కానివ్వండి, లేదంటే రాష్ట్రం వైజ్గా కానివ్వండి, చాలా గొప్ప పని చేసిందని చెప్పవచ్చు. దీన్ని రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుకూలంగా ఉన్న ఓట్లు మిస్ అయితే తమకు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి ఆందోళన చెందుతుంది. బీజేపీ మాత్రం ఈ డూప్లికేట్ ఓట్లన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు నిజమైన ఓట్లలో మన బలం ఎంత, కాబట్టి మాకు లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి ధీమాలో బీజేపీ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఒకంత గుబులతోనే ఉంది. కాబట్టి ఏదేమైనా పారదర్శకంగానే జరిగిందని వాళ్ళు ఆశించాలి. కాబట్టి సరైన ప్రక్రియను అందరూ కూడా ఖచ్చితంగా సంతృప్తికరంగానే అభిప్రాయాలు తెలియజేయాలి. నమస్తే.